గాడ్ రెస్పాన్స్ ఆన్ టైం. దేవుడు సరి అయిన సమయానికి స్పందిస్తాడు. ఇవాళ మన జీవితాల్లో ఈ సత్యం తెలియక సతమతం అయిపోతుంటాం. చాలా జాగ్రత్తగా వినండి మాట. గాడ్ రెస్పాన్స్ ఆన్ టైం. దేవుడు సరి అయిన సమయానికి స్పందిస్తాడు. నీకు ఆశ ఉంది కదా అని దేవుడు కార్యం చేసాడు. నువ్వు నిరుత్సాహంగా ఉన్నావు కదా అని దేవుడి కార్యం ఆగదు. దేవుడు ఎప్పుడు చేయాలో అప్పుడే ఆ పని చేస్తాడు. ఇవాళ మెసేజ్ అది. చాలామందికి ఏంటంటే కొన్ని ప్రణాళికలు ఉంటాయి, ఇలా చేయాలని ఉంటాయి, జరగదు. దేవుడి మీద కోపం వస్తుంది. కొంతమంది ప్రార్థన చేయడం మానేస్తారు, కొంతమంది గుడికి రావడం మానేస్తారు. దేవుడు నాకు ఏం చేయటం లేదని కూడా అంటారు. కానీ దేవుడు చేయకపోవడం అనేది ఉండదండి. దేవుని సన్నిధిలో ఆలస్యం ఉంటుంది కానీ అలక్ష్యం అనేది ఉండదు. వింటున్న వాళ్ళందరూ, నా మైకులు వింటున్న వాళ్ళందరూ వినండి జాగ్రత్తగా. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం చాలా అమూల్యమైందండి. దేని గురించి చెప్తాడంటే దాంట్లో అనాది సంకల్పం అనే దాని గురించి చెప్తాడు. ప్రీ డెస్టినీ. నువ్వు ఇంకా బిడ్డగా పుట్టక మునిపే నీ యొక్క భవిష్యత్తుని చూసే దేవుడు ఆయన. అలా చూడగలడండి దేవుడు. అంటే సృష్టిని సృష్టించక మునిపే సృష్టి అంతాన్ని దేవుడు చూశాడు. విక్టర్ ప్రభాకర్ 1953వ సంవత్సరం తల్లి గర్భంలో పడక ముందే నా యొక్క భవిష్యత్తును ఆయన చూశాడు. ఆయన దట్ ఈస్ ద గాడ్. ఇవాళ మెసేజ్ అదే. ఈ మెసేజ్ అంతా జాగ్రత్తగా వింటే మీరు తొందరపడిన గడియలు తెలుసుకుంటారు, మనం తొందర పడకూడదని తెలుసుకుంటారు, దేవుడు మీ కార్యాలు చేస్తాడని తెలుసుకుంటారు, ఆయన టైంలో అయినా చేస్తాడు. వివరణ చూద్దామండి. దేవుడు ఎప్పుడు ఆలస్యం చేయడు. జాగ్రత్తగా వినండి, ఈ మాట చాలా అమూల్యమైన సందేశం ఇది. దేవుడు ఎప్పుడు ఆలస్యం చేయడు. దేవుడు ఆలస్యం చేయడు. మరియు ఆయన ఎప్పుడు ముందుగానే ఉండడు. ఎప్పుడు త్వరపడి కూడా ముందుగా చేసిడు. ఆయన ఎల్లప్పుడూ సమయానికి సరిగ్గా ఉంటాడు. తన టైంలో నేను పనిచేస్తాడు. అది తెలుసుకోవాలండి. నా జీవితంలో నేను ఏమేమో అయిపోవాలని అనుకున్నాను కానీ ఏం జరగలేదు. అవి దేవుడు టైంలోనే అన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు నాకు అర్థమైపోయింది. దేవుడు తన చిత్తానుసారంగా చేస్తాడు కానీ నా ఇష్టానుసారంగా కార్యాలు చేయడం అనేది నాకు అర్థమైంది. మళ్ళీ ఒకసారి చదివారు. దేవుడు ఎప్పుడు ఆలస్యం చేయడు. దేవుడు ఆలస్యం చేయడు. మరియు ఆయన ఎప్పుడు ముందుగానే ఉండడు. త్వరపడి ఏం పని చేసాడు. ఆయన ఎల్లప్పుడూ సమయానికి సరిగ్గా ఉంటాడు. టైం మీద పని చేస్తాడు. తర్వాత దైవిక రక్షణ మరియు సమయ పాలనపై విశ్వాసాన్ని కలిగి మళ్ళీ చదువుతాలి. దైవిక రక్షణ దేవుని రక్షణ, మనుషుల రక్షణ కాదండి. నేను మనిషి ఎవడు రక్షించలేడు అండి. వాళ్ళు చాలా సన్నివేశాలు మనం చూస్తాం, న్యూస్లో కూడా చూస్తుంటాం. సడన్గా వాళ్ళ మీద ఆపద వచ్చేసి వాళ్ళు కాపాడేవాడు ఎవడు ఉండడు. మొదటి చదమ్మా. దైవిక రక్షణ అనేది ఇంపార్టెంట్. తర్వాత సమయ పాలనపై సమయాల్ని నిర్ణయించే దేవుడు. కాలగతులు దేవుని వశంలో ఉన్నవి కనుక రెండు చాలా ఇంపార్టెంట్ హ్యూమన్ లైఫ్కి. తర్వాత విశ్వాసాన్ని కలిగి విశ్వాసం కలిగి ఉండడం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైండుట సాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు దేవుడు ఉన్నాడనియు తను వెదక వారికి ఫలం ఇస్తాడని నమ్మాలి. తర్వాత మానవ అవగాహన తరచుగా ఆలస్యాలను అనుభవిస్తుండగా మన బతుకంతా ఏంటంటే ఆలస్యమే కదండి. అన్ని ఆలస్యాలే. ఒక ట్రైను ప్లాట్ఫామ్ 6 గంటలంటే కరెక్ట్గా 6 గంటలకు వచ్చేసింది అంటే సాయంత్రం. ఒకడు నాలోటోడు ఉద్రేకంగా వెళ్ళి ఆ ఘాట్ గారికి సెకండ్ ఇచ్చాడట. సార్ జీవితంలో ఫస్ట్ టైం నేను 6 గంటలకంటే 6 గంటలకి ట్రైన్ వచ్చేసింది అని అంటే అది నవ్వట్లేదట, దుఃఖంతో ఉన్నాడట. ఏంటి సార్ అలాగున్నారంటే, సార్ ఇది నిన్న సాయంత్రం 6 గంటలకు రావాలి సార్ ఈ ట్రైన్ అన్నాడట. అర్థమైందండి. మనం దేనికి అలవాటు పడిపోయాం? ఆలస్యాలకు అలవాటు పడిపోయాం. ట్రైన్ ఆలస్యం, ఫ్లైట్ ఆలస్యం, అన్నీ ఆలస్యాలే. కనుక మనకు ఆల్రెడీ ఒక నిరుత్సాహం అనేది ఉంటుంది. దేవుడు చేస్తాడా చేయడా, టైంకి వస్తుందా రాదా, వెళ్తామా లేదని వస్తుంది. చదవ మళ్ళీ అది.
మానవ అవగాహన తరచుగా ఆ, ఆలస్యాలను అనుభవిస్తుండగా ఆలస్యాలకి అలవాటు పడిపోయింది కాబట్టి దైవిక సమయం పరిపూర్ణమైనదై దైవిక సమయం అనేది చూసారు, గాడ్స్ టైం అనేది సంపూర్ణమై మరియు ఉద్దేశపూర్వకమైనదై ఉండుట. ఉద్దేశపూర్వకమైనది. దేవుడు నీకు సిద్ధపరిచిన టైం ఉంటుంది చూసారు, ఆ టైంలోనే జరుగుతుంది. ఒక్కోసారి మనం అనుకుంటామండి, మా అబ్బాయికి ఇంకా పెళ్ళి అవ్వట్లేదు ఏదో అనుకుంటాం, కానీ దేవుడు ఒక అమ్మాయిని సిద్ధపరుస్తాడు, ఆ టైంలోనే ఆ అమ్మాయిని జతపరుస్తాడు. అలాగే కొంతమంది అనుకుంటారు మా అమ్మాయికి పెళ్ళి అవుతుంది అవదని ఆలోచన, మీ అమ్మాయికి దేవుడు ఆల్రెడీ ఒక అబ్బాయిని సిద్ధపరుస్తాడు, ఆ టైంలోనే కార్యాలు జరుగుతాయి, అవి పరిపూర్ణత ఉంటుంది దాంట్లో. తర్వాతమ్మా ఈ ప్రక్రియను విశ్వసించడం ఈ ప్రక్రియను విశ్వసించడం సహనాన్ని ప్రోత్సహిస్తుంది. అంటే దీన్ని నమ్మడం అనేది ఏంటంటే ఏంటి నేర్పిస్తుందట? సహనాన్ని ప్రోత్సహిస్తుంది. సహనం నేర్పిస్తుందట. నేను 18 సంవత్సరాలు సహనంతో షిప్యార్డ్లో ఉన్నాను పూర్తి సేవకు రావడానికి. 18 సంవత్సరాలు ఒక చిన్న ఇంటిలో, ఇప్పుడు 3 అంతస్తులు లేని ఇంట్లో, చిన్న ఇంట్లో 18 సంవత్సరాలు సహనంతో ఉన్నాను. ఇప్పుడు 32 సంవత్సరాల సహనంతో దేని గురించి ఉంటున్నానండి? ఒక హ్యూజ్ చర్చ్ బిల్డింగ్ గురించి వెయిట్ చేశాను సహనంతో. మళ్ళీ చదువుతాలి అది. ఈ ప్రక్రియను విశ్వసించడం దీన్ని నమ్మడం అనేది సహనాన్ని నీ ప్రోత్సహిస్తుంది. సహనాన్ని ప్రోత్సహిస్తుంది. సహనం ఉంటేనండి దేవుడి కార్యాలు నీ జీవితంలో అద్భుతంగా జరుగుతాయండి. తర్వాతమా ఇది ఉత్తమ ఫలితం కోసం ఉత్తమమైన ఫలితం కోసం పరిస్థితులను సమలేఖనం చేస్తుంది. పరిస్థితులను ఉత్తమమైన పరిస్థితులు ఏంటి ఆలోచించండి. దేవుడు నిన్ను పైకి తీసుకొచ్చేటప్పుడు అది ఎలాగుంటుందటండి? ఉత్తమమైనది అనమాట. అమ్మో ఆయనండి, అమ్మో ఆవిడండి గురించి గొప్పగా చెప్పుకుంటారు. దైవిక సమయం యొక్క అంశాలు చదువుతలే. పరిపూర్ణ సమయము. పరిపూర్ణమైన సమయం అంటే ఆ సమయం ఏంటంటే ఫుల్ ప్లేస్ టైం, పరిపూర్ణమైన సమయం. చదువురా. దేవుని సమయం పరిపూర్ణమైనది. దేవుని సమయము పరిపూర్ణమైనది. దేవుడు ఒక టైం నీకు డిసైడ్ చేస్తే అది పరిపూర్ణమైనది, సంపూర్ణమైనది మరియు ఖచ్చితమైనదిగా పరిగణించబడుతుంది. అది కరెక్ట్గా ఉంటుంది అనమాట. దేవుడు నీకు ఇలా చెయ్యాలంటే అది కరెక్ట్గా పని జరిగిస్తాడు అంతే. అది ఆత్మ సిద్ధంగా ఉన్నప్పుడు ఆత్మ సిద్ధంగా ఉన్నప్పుడు దేవుడు సరైన సమయానికి స్పందిస్తాడు. దేని సిద్ధంగా ఉండాలంటే ఆత్మ సిద్ధంగా ఉండాలి. ఏంటి ఆధ్యాత్మికంగా లేకుండా ఆశీర్వాదాలు అడిగితే దేవుడు నీకు ఇవ్వడు కూడా. దానివల్ల నువ్వు పాడైపోతావు, ప్రజలు పాడు చేస్తావు. ఇవాళ చాలామంది సేవకులు కూడా భ్రష్టులు ఎందుకు అయిపోయారంటేనండి ఆత్మ సిద్ధంగా లేనప్పుడు ఆశీర్వాదాలు వచ్చాయి వాళ్ళకి. ఇవాళ మీరు టీవీలో చూస్తున్నారు, నేషనల్ మీడియాలో చూసిన కుర్రగాళ్ళు నోటుకు వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు, ప్రసంగాలు చేయట్లేదు, వాక్యం రాదు అడిగి, పాటలు పాడటం, గెంతులు వేయడం, ఇష్టానుసారంగా మాట్లాడు. కారణం ఏంటంటే అడికి అకస్మాత్తుగా వచ్చినవి. ఎప్పుడైనానండి నేను రాసిన బుక్స్లో 15 బుక్స్లో హీరోస్ ఆఫ్ క్రాస్ అని రాశాను. ఏంటి నాకు నేను ఒక పెద్ద ఆయన నాతో మాట్లాడుతాను, మీరు జీరోతో మొదలు పెట్టారు, హీరోగా దేవుడు మీరు మనిషాడు అంటారు. అండ్ పిల్లలు మీరు అన్నీ సమకూర్చండి, వాళ్ళు హీరోలు అవ్వలేరు. వాడు కష్టపడి పైకి వచ్చినోడే హీరో అవుతాడు తప్ప తండ్రులు సంపాదించిన ఆస్తులు తిన్నోడు, సొంతలు సంపాదించిన ప్లాట్ఫామ్ ఉన్నోడు పైకి రాడండి. వాడికి తెలియదు, దాని విలువ తెలియదు వాడికి. ఫస్ట్ థింగ్ అడిగేటంటే టైం విలువ తెలియదు వాడికి. రెండోది ఏంటంటే డబ్బు విలువ తెలియదు. మూడోది మనుషుల విలువ తెలియదు వాడికి. కనుక మన జీవితంలో ఇవన్నీ ఏంటి నేర్పిస్తుందటమ్మా? చదువులేదు. ఆత్మ సిద్ధంగా ఉన్నప్పుడు ఆత్మ సిద్ధంగా ఉన్నప్పుడు దేవుడు సరైన సమయానికి స్పందిస్తాడు. దేవుడు సరి అయిన సమయానికి స్పందిస్తాడు. అంటే నువ్వు దేనికి రెడీగా ఉండాలండి? ప్రియుడా, నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న కొలది అన్ని విషయాలు. అంటే నువ్వు ఎందులో పెరగాలి? ఆత్మలో పెరగాలి. ఆశీర్వాదాలు గురించి చూడకండి, ఆశీర్వాదం ఆటోమేటిక్ దగ్గరకు వస్తుంది. అది నీ దగ్గరికి రాకుండా ఎక్కడికి వెళ్ళదు కూడా. తర్వాత నమ్మకం మరియు సహనము. నమ్మకము మరియు సహనం. ఫస్ట్ ఏంటంటే దేవుడు నమ్మాలి. రెండోది ఏంటంటే సహనం. అంటే నీ టైంలో ఆయన చేయడు, ఆయన నువ్వు అనుకున్నట్టుగా ఆయన చేయడు, ఆయన టైంలోనే చేస్తాడు. విషయాలను వేగవంతం చేయడానికి ప్రయత్నించే బదులు విషయాల్ని వేగవంతం త్వరగా అయిపోవాలి, ఇది ఎలాగైనా అయిపోవాలని ప్రయత్నాలు చేయొద్దు. దానికి బదులుగా దైవిక సమయంతో సహకరించడం, దేవుడు చేసే టైం గురించి నువ్వు సహకరించాలి. మరియు సహనాన్ని పాటించడంపై దృష్టి ఉంచాలి. అందులో సహనాన్ని పాటిన దృష్టి త్వరగా అయిపోవాలని మీరు ఆలోచన చేయకండి. ఇప్పుడు చాలామంది చూడండి, వ్యాపారం చేయాలి, త్వరగా ఏదో చేసి ఆ వ్యాపారం నష్టపోతారు. పెళ్లి చేశారు, ఎలాగైనా పిల్లడికి పెళ్లి చేసి ఏదో త్వర చేసి తర్వాత కష్టాలు పాలైపోతారు. ఈ అమ్మాయికి ఎలాగో పెళ్లి చేశాను త్వర చేసి తర్వాత కష్టాలు పాలే. మేము ఎందుకు ఆలోచించుకోలేదండి అంటే దేవుని టైం గురించి వాళ్ళు కనిపెట్టలేదు. అంటే నేను 3 నెలలు పాస్టమ్మ గారి గురించి ప్రార్థన చేశాను. ప్రభువా సేవలో సహకరించే భార్యని ఏమని ప్రార్థన చేశాను. పాస్టమ్మ గారిని ప్రార్థన ద్వారా పొందేది తప్ప నేను ఇష్టపడేం పొందలేదు. కనుక ఇప్పుడు సేవ ఎంత సవ్యంగా సాగుతుందండి. ఇవాళ
నాకు 73 సంవత్సరాలు, అమ్మగారు నాకంటే 5 సంవత్సరాలు చిన్నది. ఇవాళ సమాధిలో అమ్మగారి నేనే వెళ్తున్నాను. నేను పేషెంట్ దర్శనం, అమ్మగారి నేనే వెళ్తున్నాను. పాపం ఆవిడ నడలేకపోయినా కష్టపడి వస్తుంది, అమ్మగారి నేను వెళ్తాను. ఎందుకు అడిగాను? నేను దేవుడిని అడిగానండి. ఆ యాస్కెట్ సచ్ ఏ వైఫ్. ఒక అందాల బొమ్మను అడిగాను అనుకోండి, ఆవిడ సేవ చేసుకుండాలి, భార్య సేవ చేసుకుని ఉండాలి. దేవుడు నీకు ఒక భార్యని ఇచ్చాడు అనుకోండి, బెస్ట్ వైఫ్ని ఇస్తాడు. దేవుడు నీకు ఒక భర్తని ఇచ్చాడు అనుకోండి, బెస్ట్ హస్బెండ్ని ఇస్తాడు. దేవుడు నీకు ఒక ఇల్లు ఇచ్చాడు అనుకోండి, బెస్ట్ హౌస్ ఇస్తాడు. దేవుడు ఆల్వేస్ గివ్ ది బెస్ట్, నాట్ బెస్ట్, ది బెస్ట్. ఆదికాండం 1వ అధ్యాయం చదువుకోండి. అందరూ ఆయనకి మంచిగా కనిపించింది. తర్వాత వేచి ఉండటం యొక్క శక్తి. వేచి ఉండడంలో ఒక పవర్ ఉన్నది అన్నాడండి. కనిపెట్టుకొని ఉండడంలో పవర్ ఉంటుందట. ప్రభువు కోసం వేచి ఉండటం, ప్రభువు కొరకు వేచి ఉండడం విశ్వాసంలో ఒక పాఠంగా పరిగణించబడుతుంది. ప్రభువు కొరకు వేచి ఉండడం విశ్వాసంలో ఒక పాఠం అనమాట. అంటే దేవుడు చేస్తాడా చేయడానికి డౌట్లు ఉంటాయి కదా. నేను ఎన్నో ప్రయత్నాలు చేసిన అవటలేదు. దానికి ఏంటంటే నీ విశ్వాసానికి అదొక పాఠం. అండ్ అనేక సార్లు ఏంటి మన పక్కన ఉన్న వాళ్ళు కూడా ఏంటి అంటారండి, ఎరా ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నావు, దేవుడేం చేయట్లేదురా. ఏంటి నాతో కూడా మాట్లాడేటప్పుడు, సార్ ఇంత పెద్ద చర్చ్ ఉంది, మీకు ఇంత సభ్యులు ఉన్నారు, మన సాక్ష్యాలు విన్నామండి, 37 ఎంత మంచి సాక్ష్యాలు చెప్పారు, అన్నీ ఉన్నాయి, మరి ఇంత భక్తి కలిగి ఉన్నారు కదా, మీకు పెద్ద చర్చ్ బిల్డింగ్ ఎందుకు ఇవ్వలేదంటే, ఆ టైంలో ఇస్తాడా దేవుడు? నా టైంలో ఇస్తాడా? ఆయన టైంలోనే ఇస్తాడు. ఎప్పుడు ఇవ్వాలి ఆయనకి తెలుసు. తర్వాతమ్మా, ఇది తరచుగా ముందుకు సాగడం కంటే మెరుగైన ఫలితానికి దారితీస్తుంది. మెరుగైన ఫలితాన్ని కనిపెట్టుకొని ఉండడం ఏంటంటే, ముందుకు వెళ్ళిపోడు, పరిగెట్టుకొని వెళ్ళిపోవడం కాదు, కానీ మెరుగైన ఫలితం అనేది మనకి అవసరం. ఏంటి తెలుగులో ఒక సామెత ఉండే, పరిగెట్టి పాలు తాగే కంటే నిలబడి నీళ్ళు తాగంటారు అంటాడు. చాలామంది పరుగులెట్టి కింద పడిపోతారు, పనికి రాకుండా పోతారు. బైబిల్ ఎవరిలోకి వెళ్తున్నామండి? ప్రతిదానికి దేవుని సమయం. ప్రసంగి 3:11 ప్రతిదానికి దేవుని సమయం. దేని కాలమునందు చక్కగా నుండినట్లు. జాగ్రత్తగా వినండి, చాలా ఇంపార్టెంట్ మెసేజ్ మనకి. దేని కాలములో అది చక్కగా ఉండినట్లు సమస్తము ఆయన నియమించి ఉన్నాడు. దేవుడు నియమించాడు, మనం కాదు. ఏంటి మీరు చెప్పారు, సూర్యుని తూర్పు నుంచి ఉదయించమని చెప్పారా మీరు? సూర్యుని లేకపోతే పరపడిన అస్తమించమని చెప్పారా మీరు? ఏంటి మబ్బులు వచ్చేస్తాయి, చీకటిగా ఉంటుంది. మనం అనుకుంటామండి మబ్బులు వస్తే డ్యూటీకి వెళ్ళకుండా ఇంట్లో ఉండిపోవాలని కూడా అనిపిస్తుంది. సూర్యుడు కూడా బద్దకించి పడుకుని పోయాడేమో అనుకుని మీరు సాయంత్రం వరకు ఉండి సూర్యుడు ఇలాగ వస్తాడని చూస్తే అక్కడ ఉన్నాడు. ఎక్కడ ఉంటాడండి? పడపట్టు అస్తమించేది. ఆయన టైమింగ్ మాత్రం ఆగదు, ఆ టైంలో పని అయిపోతూనే ఉంటుంది. తర్వాత ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయం ఉంచినాడు గాని దేవుడు చేయి క్రియలను పరిశీలనగా తెలుసుకున్నట్టుగా చాలదు. అది చాలదట. మళ్ళీ చదవండి, అది చదివిందే. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయం ఉంచినాడు. శాశ్వత కాల జ్ఞానం అంటే ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచించండి. మాటలు చాలా ఇంపార్టెంట్ మెసేజ్ ఇది. ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్నదా అతడు దేవుణ్ణి అడగాలి. జ్ఞానం అంటే ఇంగ్లీష్ వర్డ్ ఏంటంటే విజ్డమ్, నాలెడ్జ్ కాదు. నాలెడ్జ్ అంటే పుస్తకాల నుంచి వచ్చేది. పుస్తకాల నుంచి వచ్చే నాలెడ్జ్ నీకు ఎందుకు పనికిరాదు. ఏంటి మొన్న పాప సాక్ష్యం చెప్తూ యేసయ్య అనే విశ్వవిద్యాలయంలో నేను నేర్చుకున్నది. దట్ ఈస్ ద ట్రూ, నిజమది. డాక్టర్ ప్రభాకర్ గారు 21 సంవత్సరాలు చదువుకున్న డిగ్రీలు. నేను చదివిన డిగ్రీలు అందరూ చదవడం అంత ఈజీ కాదు. సిరంపూర్ డిగ్రీస్ అంటే ప్రపంచంలో విలువైనవి అవి. బ్యాచులర్ ఇన్ థియాలజీ, బ్యాచులర్ ఇన్ డివినిటీ, డాక్టర్ ఇన్ డివినిటీ, ఎంఏ ఫిలాసఫీ ఉస్మానియా యూనివర్సిటీ చేశాను. అట్లంతా ఏంటండి? పుస్తక జ్ఞానం. అరే విక్టర్ ప్రభాకర్ ఎక్కడ రాయని నేర్చుకున్నావు? ఎక్కడ నేర్చుకున్నానండి? యేసయ్యనే ఆ యూనివర్సిటీలో నేర్చుకున్నాను. బాధలు, అనుభవాలు, కష్టాలు, ఒత్తిడులు, శ్రమల్లో నేర్చుకుంటాను. ఎన్ని పాఠాలు నేర్చుకుంటాను శ్రమల్లో, కష్టాల్లో ఎన్ని పాఠాలు నేర్చుకుంటాను. అది యూనివర్సిటీలో దొరకదు. అదే చెప్తున్నాను, మళ్ళీ చదవం అదే మాట. ఆయన శాశ్వత కాల జ్ఞానం అంటే జ్ఞానము శాశ్వతంగా ఉండేది. జ్ఞానము నరుల హృదయం ఉంచినాడు. ఎక్కడ పెట్టాడండి? మనిషి హృదయంలో పెట్టాడట. జ్ఞాని అంటే అక్కడ ఉంది అసలు కదా. గాని దేవుడు చేయి క్రియలను పరిశీలనగా తెలుసుకున్నట్టుగా చాలదు. అంటే నీకు చాలదట.
అంటే ఆ జ్ఞానం నీ దేవుడి క్రియలు తెలుసుకోవడానికి చాలదండి. అంటే ఆలోచించేయండి, ఒక్కోసారి నా జీవితంలో జరిగిన క్రియలు చూస్తే దేవుడు ఎలా చేసేసాడు ఆయదానండి. జనవరి 14 ఎక్కడ పెట్టామండి? విజయవాడలో పాస్టర్ కాన్ఫరెన్స్ పెట్టాం. నా ప్రియమైన కుమారుడు తండ్రి క్షేమం కోరిన వాడు ఏమన్నాడంటే, డాడీ ఇదే లాస్ట్, ఇంకా మరి ఎక్కడ కాన్ఫరెన్స్లు పెట్టకండి అన్నాడు. అలాగేంట్రా అన్నాను. వారం రోజులు తిరగని ఢిల్లీ కాన్ఫరెన్స్ పాంప్లెట్ ఒకటి పంపించేసి, డాడీ మళ్ళీ ఢిల్లీలో పెట్టారా? ఇదే ఆఖరు డాడీ అన్నాడు. ఆడు అనుకుంటున్నాడు మనసులో ఇది ఆఖరు అని. నిన్నే నేను బాంబే ఆయనతో మాట్లాడాను, బాంబే కోఆర్డినేటర్తో. జనవరి 26, 2027 బాంబేలో పెడతానని చెప్పాను. ఆలోచించేయండి. అంటే దేవుడి జ్ఞానం మనకి అంతుపట్టదు, మనం ఏదో తెలివైన వాళ్ళు అనుకుంటాం. చదువు లాస్ట్ మాట చల్లది. దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకున్నట్టుగా చాలదు. నీ జ్ఞానం నా జ్ఞానం చాలదండి. దేవుడు నీ జీవితంలో అతీతమైనవి చూస్తాడండి. అంటే నీకు అర్థం కావు అవి. అంటే మదర్ తెరీజా ఒక 4 అడుగుల మనిషి, ఇంగ్లీష్ రాదు, టాలెంట్స్ లేవు. ఆవిడ ఎవరైనా ఇవాళ మదర్ తెరీజా ఆవిడ పుట్టగానే వాళ్ళ అమ్మలు కానీ వాళ్ళ ఊర్లో ఎవరు లెక్క చేసి ఉంటారు కదా పుట్టేవాడిని. ఎవరైనా ఆ రోజుల్లో ఈవిడ ప్రపంచంలో మదర్ తెరీజా అని ఆవిడ పేరు తెలియనోడు కూడా ఉంటాడు అనుకుని ఉంటాడా? ఎవడు అనుకోరు. రేపు నిన్ను ఏం చేస్తాడు నీకేం తెలుసు అండి దేవుడు? రేపు వెక్టర్ ప్రభాకర్ అనేవాడిని ఏ స్థాయిలో దేవుడు పెడతాడు ఎవడికి తెలుసండి? ఇక్కడ కూర్చొని నిన్ను ఏ స్థాయిలో దేవుడు పెడతాడు నీకు తెలియదు. నీకు అది మనుషుల జ్ఞానానికి అందలేదంటాడు. దేవుని సమయం కోసం వేచి ఉండుట ఇది అసలు కాదనమాట. నీ సమయం కాదు, దేవుని సమయం కొరకు వేచి ఉండుట. దావీదు కీర్తన 27:14. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ధైర్యం తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరంగా ఉంచుకొని, నీ హృదయాన్ని నిబ్బరంగా ఉంచుకో. యెహోవా కొరకు కనిపెట్టుకుని, యెహోవా కొరకు కనిపెట్టుకోండి. మళ్ళీ చదువుతలి. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, యెహోవా కొరకు కనిపెట్టుకోవడం బాగానే ఉంది. ఇది దేవుణ్ణి, తండ్రి అయిన దేవుణ్ణి కనిపెట్టుకోవడం అది బాగానే ఉంది. నెక్స్ట్ ఏంటి? ధైర్యం తెచ్చుకొని. అంటే ఆయన మీద నమ్మకం పెట్టుకోవాలి, కనిపెట్టుకు ఏటి ఉండాలట? ధైర్యం ఉండాలి. ధైర్యం లేకపోతే సాతానా పారిపో అని సండే స్కూల్ టీచర్ పాడపడి ఈవిడి పారిపోతుందట. ఇవాళ మనకు లేదేంటండి? ధైర్యం లేదు. పిరికివారు అందరూ అంటాడు కదండి, అగ్ని గంధకములతో గొండంలో పడతారు పిరికోళ్ళు. అండ్ ఇవాళ నేను 2 వారాల నుంచి ప్రార్థన చేస్తున్నానండి. ప్రభా మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు నేను ఢిల్లీ వెళ్ళిపోతాను ప్రభా. ఢిల్లీ నడివీధిలో నిలబడి యేసయ్య నిజమైన దేవుడని నిరూపిస్తాను. ఎవరని మీరు అందరు రండ్రా, ఒక్కటి రండ్రా. ఆడికి నాకు పోలీస్ కప్స్ వేసేయండి. మండుసున్న అగ్ని జోలగాడు, నేను బూడిదైపోతాడు, నేను అగ్నిలోంచి పైకి వస్తానని చెప్పానండి. అడుగుతున్నాను దేవుడిని, ప్రభా నాకు చెప్పినైనా టైం ఎప్పుడో నేను వెళ్తానని చెప్తున్నానండి. ఇవాళ దేవుని కొరకు ఏదో బోధలు చేసి అలా అక్కడో గుడి పెట్టి ఎక్కడో గుడి పెట్టి ఈయన పాస్టర్ ఆయన, ఐ డోంట్ వాంట్ దట్. అలాంటి పాస్టర్ పని నాకు అవసరం, అలాంటి గుడి కూడా నాకు అవసరం లేదు. యూ మస్ట్ బి స్పెషల్, ప్రత్యేకంగా ఉండాలి. మళ్ళీ చదువు, అదే మాట చదువు తల్లి. ధైర్యం తెచ్చుకొని యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము. యెహోవా కొరకు కనిపెట్టుకోవడం ఫస్ట్ పాయింట్. ఆ కనిపెట్టుకున్న తర్వాత పాయింట్ ఏంటమ్మా? ధైర్యం తెచ్చుకొని, ధైర్యం రావాలి. తర్వాత నీ హృదయమును నిబ్బరంగా ఉండాలి. ఏమండి చిన్నప్పుడు కళ్ళు వచ్చేసాయి యోసేపు గారికి. అన్నదమ్ములందరూ వచ్చి నమస్కారం పెట్టినట్టు కళ వచ్చేసింది. అమ్మ నాన్న కూడా వచ్చి నమస్కారం పెట్టినట్టు కళ వచ్చేసింది. ఎవరు బయలుపరిచాడు ఇది? ఆయనకి దేవుడు బయలుపరిచాడు. అప్పుడు ఈయనకి ఏంటి కావాలంటే నిబ్బరం కావాలి, జరుగుతుంది అని. దేవుడు జరిగించడానికి ఆయన ఇష్టాలు చేస్తాడా? ఆయన కాలాలకు కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఆ స్టేజ్కి వెళ్ళాడు, వెంటనే వెళ్ళిపోలేదు ఆయన. కనుక దేవుని సమయం కొరకు వేచి ఉండడం అనేది చిన్న విషయం కాదండి. దావీదు నెలకు అభిషేకించగానే దావీదు రాజు అయిపోలేదు. ఎన్ని బాధలు పడ్డాడంటే, కొండగోళ్ళకు పోయాడు, ప్రాణ భయంతో, ప్రాణ భీతితో, తిండి లేని పరిస్థితులు దావీదుకి తెలుసు. అన్ని కష్టాలు పడిన తర్వాత దావీదు రాజుకి అభిషేకింపడ్డాడు. ఇట్స్ నాట్ ఈజీ. దేవుని సమయం కొరకు కనిపెట్టి, మళ్ళీ చదువు మొదటి నుంచి. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ధైర్యం తెచ్చుకో, నీ హృదయమును నిబ్బరంగా ఉంచుకో. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండండి. ఎవరిని మనుషులు నమ్ముకోకండి అండి. మనుషుల వల్ల మీ కార్యాలు జరగవండి. నేను సూటిగా నా అనుభవం చెప్తున్నానండి. నా 73 సంవత్సరాల్లో ఏ మనుషుల వల్ల నాకు ఏ ఆశీర్వాదం రాలేదండి. నన్ను ఆశీర్వదించిన వాడు దేవుడే, నాకు ఈ స్థితి ఇచ్చిన వాడు దేవుడే, రేపు నాకు ఇవ్వబోతున్న స్థితి ఇచ్చేవాడు కూడా దేవుడే. దేవుని సమయంలో పంట
క్రాప్ గురించి చెప్తున్నాడు. దేవుని సమయంలో పంట. గలతి 6:9. మనము మేలు చేయటి యందు విసుకక ఎందుము. మేలు చేయడానికి ఏంటండి, విసిగిపోకూడదండి. దట్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ థింగ్. ఏంటి ఆలోచించండి, ఎందుకు విసిగిపోకూడదు? మనం మంచి పని చేస్తాం. మంచి పని చేస్తే అవతల ఏమంటారండి, ఎందుకు లేట్ అయింది, అరగంట లేట్ చేస్తావా అని అడుగుతారు. అప్పుడు ఏమొస్తుందండి ఆ వ్యక్తికి? కోపం వస్తుందా రాదా? కోపం వస్తుందా రాదా? అంటే మేలు చేయటం ఏమవ్వాలండి, విసిగిపోకూడదు. విక్టర్ ప్రభాకర్ గారు చాలామందికి మేలు చేశారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చేస్తాడు, నా మైకులు ఎన్నో కూడా చేస్తాడు. నీ మీద ఎవడైనా కలబడ్డాడంటే నువ్వు ఎవడికి మేలు చేస్తావు వాడే కలబడతాడు. నీకు ఎవడైనా కీడు చేశాడంటే నువ్వు ఎవడికి మేలు చేస్తావు వాడే నీకు కీడు చేస్తాడు. మిగిలిన వాడికి ఏం సంబంధం లేదు. అది మనిషి తత్వం ఏంటంటేనండి, ఎవడైతే పాలు పోస్తాడో వాడినే కాటేస్తాడు. అది హ్యూమన్ టెండెన్సీ, మనిషి తత్వం. అది మళ్ళీ చదువుతలేదు. మనము మేలు చేయటి యందు విసుకక ఎందుము. ఆ మేలు చేయడానికి ఏటైపోకూడదట, విసిగిపోకూడదట. అంటే ఒక్కోసారి మనకు ఒకళ్ళ మీద కోపం ఉంటుంది, వీళ్ళకి ఏ మేలు చేయకూడదు అనుకుంటాం, కానీ విసిగిపోకూడదు, వాళ్ళకి మేలు చెయ్యాలి. తర్వాత మనం అలయక మేలు చేసితమేని అలసిపోకుండా ఈ మేలు చేసుకొని వెళ్తుంటే తగిన కాలమందు పంట కోతుము. దేవుడు తన టైంలో నీకు పంట ఇస్తాడండి. అండి నా జీవితంలో ప్రాక్టికల్గా నేను ఇది అనుభవించానండి. అండి ఒక్కోసారి నాకు బాధ కలుగుతుంది, మేలు చేసేవాళ్ళు ఇలా తిరగబట్టి, కానీ వాళ్ళ సహాయానికి వస్తే వాళ్ళకి మేలు చేస్తాను. నేను విసిగిపోను అందులో. చాలామంది అనుకుంటారు, ఏంటి నీకు సిగ్గు లేదా, వాళ్ళు ఎంత అపకారం చేసినా మంచి చేస్తున్నాడు, వీళ్ళకి ఈయనకి బాధ లేదా, ఇంత కీడు చేసిన వాళ్ళకి మంచి చేస్తున్నాడు అనుకుంటారు. అంటే మనకేంటండి, దూరంగా ఉండాలి అంతే, కీడు చేస్తాడు. కానీ అక్కడ ఏమంటారండి, లాస్ట్లో ఏమంటారండి, తగిన కాలంలో పంట కోస్తావు. నువ్వేంటేంటి చేస్తున్నావు అన్నీ దేవుడు లిస్టులో రాసుకుంటాడండి. జాగ్రత్తగా వినండి. మీరు నా మైకులు వింటున్నారు. జీవ గ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడును, ఆ గ్రంథములలో రాయబడిన దానిని బట్టి ప్రతి వానికి ఫలాలు దేవుడు ఇస్తాడు. నేను ఆలోచించండి. మీరు అనుకోవచ్చు నేను చేస్తున్న పని ఎవడు చూడలేదు, నన్ను ఎవరు గుర్తించట్లేదు మీరు అనుకోండి. మీ పని ఎవరు చూస్తారండి? దేవుడు చూస్తాడు. దేవుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి చెప్తున్నాడండి, దేవుడు ఎవరికి వచ్చి ఉండడండి. మా సండే స్కూల్ టీచర్స్ సాక్ష్యాలు వెళ్ళి అడగండి, మా సువార్థికుల సాక్ష్యాలు వెళ్ళి అడగండి, ఓ నిజమైన కాపర సాక్షి వెళ్ళి అడగండి. వాళ్ళు చేసిన పనికి దేవుడు బహుమానాలు ఇచ్చాడంతే. నువ్వు చేస్తున్న పని చర్చిలో దేవుడు నీకు బహుమానం ఇస్తాడంతే. ఆ బహుమానం ఎవడు ఆపలేడు, దేవుడు చూస్తాడు. నువ్వు ఎప్పుడైతే మేలు చేయడం ఇసగలేదో దేవుడు ఏం చేశాడు, ఒకరోజు నీకు ఆ ప్రతిఫలం నీకు ఇస్తాడు. అండి నేను మేలు అంటేనండి ఎంతమంది చేస్తానో నాకే తెలియదండి. నాకు చాలామంది చెప్పాను కానీ చాలామంది నాకు ఎదురవుతారు, సార్ మీ వల్ల ఇలాగ ఉన్నాను సార్ అని. సార్ పలానా రోజు మీరు నాకు సాయం చేసినట్టే నాకు జ్ఞాపకం కూడా ఉండదు. అది పలానా రోజు నాకు ఆర్థిక సాయం చేశారు సార్ అంటారు. పలానా రోజు నేను ఇవాళ స్థితికి రావడానికి మీరే కారకులు అంటే నాకు ఆశ్చర్యంగా కూడా ఉంటుంది. మేలు చేయడంలో నేను ఎప్పుడు కూడా విసిగిపోలేదు. అందుకే నాకు ఏం చేస్తున్నాడండి, తగిన కాలంలో ఫలాలు ఇస్తాడు, మీకు ఇస్తాడు. ఇది ఒక విక్టర్ ప్రభాకర్ కాదు, మీకు సాధ్యం. ఒక సువార్థికురాలుగా నువ్వు పని చేస్తున్నావు చూసావా, దేవుని సేవలో పని చేస్తున్నట్టు చూసారా, ఈ ఫలాలన్నీ దేవుడు మీకు చక్కెర వడ్డీతో సహా ఇస్తాడండి. మీరు ఎంత పని చేస్తే దేవుడు ఎంత ప్రతిఫలం మీకు ఇస్తాడు. దేవుని సమయంలో సహాయము అంటే దేవుడి టైంలోనే నీకు సహాయం వస్తుంది తప్ప నీ టైంలో రాదు. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం 14వ వచనం. ఎస్తేరు గ్రంథం 4:14. నీవు ఈ సమయమందు ఏమయో మాట్లాడక మౌనముగా ఉన్న ఎడల. ఎవరితోటండి? ఎస్తేరు రాణి గారితో మొర్దెకై గారు చెప్తున్నారు, అమ్మా ఎస్తేరు రాణి చదువు. నీవు ఈ సమయమందు, అమ్మా ఎస్తేరు రాణి ఈ సమయమందు ఏమయో మాట్లాడక మౌనముగా ఉన్న నువ్వు ఎడల సైలెంట్ గా ఉన్నట్లయితే యూదులకు సహాయమును, యూదులకు సహాయము, విడుదలయు, ఆ విడుదల మరి యొక్క దిక్కు నుండి వచ్చును మరొక దిక్కు నుంచి వస్తుంది అంటున్నాడు. ఏంటి అక్కడ పరిస్థితి? ఏంటి అక్కడ? మొర్దెకై గారు ఏదో ఉద్రేకంగా చెప్పేస్తున్నాడు. అవాళ పరిస్థితి ఏంటంటే రాజు ఆజ్ఞ లేకుండా ఎవడు రాజుని దర్శించడానికి వీల్లేదు. రాజు ఆజ్ఞ లేకుండా ఎవడైనా రాజుకి ఎదురుకెళ్తే వాడికి మరణశిక్ష విధించేస్తారు. ఇస్తారని అలాగే వెళ్ళిపోతే నేను చంపిరా రాజు అని వెళ్ళిపోద్దా? కానీ మొర్దెకై గారికి ఆయన బాధ అయింది. ఎవడ బాధ ఆడిది? మొర్దెకై గారి బాధ ఏంటంటే యూదులకి మరణ శాసనం పోవాలని ఆయన బాధ అయింది. ఇస్తారని బతుకుతుందా వస్తుంది కూడా ఆయనకు తెలియదు.
ఆయనకి విశ్వాసమే. అప్పుడు ఎస్తేర్ రాణికి ఒక ఛాలెంజ్ కదండి, నేను వెళ్ళాలా వద్దని ఆవిడకి ఛాలెంజ్ కదా. అంటే కొన్ని పనులు చేయడానికి మనం ఆలోచిస్తామా అంటే ఢిల్లీ పాస్టర్ కాన్ఫరెన్స్ పెట్టామండి, చాలా బిగ్ బడ్జెట్, చాలా బిగ్ బడ్జెట్. అది స్టార్ట్ చేశాడు అంతే, దేవుడే కార్యాలు చేస్తాడు. ఇంకా అది ఇంకా పూర్తవలేదు. ఆవిడే బాంబే గురించి అప్పుడే ఆలోచించి బిగ్ బడ్జెట్స్ ఇవన్నీ కూడా చిన్న అమౌంట్స్తో జరిగే కాదు, పెద్ద అమౌంట్స్తో జరగాలి. ఎవరు ఇస్తారండి? అది దేవుడు ఇస్తాడు. కార్యం ప్రారంభించడమే నీ పని అంతే తప్ప కార్యారామం దేవుడు చూసుకుంటాడు. ఏమండి ఎన్ని మాటలు చెప్పాడండి. మొక్క నాటువాడి అందు ఏమీ లేదు, నీళ్ళు పోసేవాడి అందు కూడా ఏమీ లేదు, సమస్తం అభివృద్ధి దేవుని అందు ఉన్నది. నువ్వు నేనేం కాదండి, మన నిమిత్త మాత్రులు అండి. మన పనికి మళ్ళీ దేవుడు పిలిచి వాడుకుంటాడు. ఏం చెప్పాడండి? యెహోవా కార్యములు నిలిచి చూడండి అంతే. ఏంటి ఆ అమ్మాయికి ప్రసంగికురాలు కాదు, పెద్ద భక్తురాలు ఏం కాదు, బ్యాట్ ఊపింది అంతే. ఆ బ్యాట్కి బంతి తగిలిసింది, సిక్స్లకి వెళ్ళిపోయి అంతే. ఒకే మాట పాడింది ఏంటంటే జీసస్ వల్లే నేను గెలిచాను అన్నదండి. అక్కడ ఊరుకుంది. అక్కడతోటి యెహోవా కార్యములు నిలిచి చూడండి అనే మాట పాడింది. ఎంత ఘనత వచ్చిందండి. నేను అనుకుంటున్నాను, ప్రభు ఒక మాట చెప్పినందుకే పిల్లకింత ఘనత వచ్చింది కదా. నేను ఢిల్లీ నడి వీధుల్లో నిలబడి మీ కొరకు సాక్షిగా ఉంటే నాకెంత ఘనత వస్తుంది ప్రభు అని నేను రెడీగా ఉన్నాను, కుతూహల పడుతున్నాను. మీరు అనుకుంటే పాస్ గారు వీళ్ళు చంపేస్తారు మిమ్మల్ని అని మీరు అనుకోవచ్చు. చచ్చిపోతే నేను రెడీగా ఉన్నాను. అది ఎవరికండి ఛాలెంజ్? నాకు కాదు. కరిమేల పరమంతి ఛాలెంజ్ ఏలేక దేవుడికి ఛాలెంజ్. అది దేవుడు నిరూపించుకోవాలి తన శక్తిని. అక్కడ ఆ చిన్న పిల్ల చిన్న మాట అనడం వల్ల ఇవాళ ఎంత పాపులారిటీ, ఎంత ఘనత దేవుడికి ఇచ్చాడు. రేపు నీకు ఇస్తాడు, అది తెలుసా నీకు? ఎందుకు మీరు ఈ భూ సంబంధం వైపు చూస్తున్నారు? ఎందుకు నిరుత్సాహపడుతున్నారు? అర్థమవుతుందండి. మళ్ళీ చదువుతాను అదే మాట. యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి ఇంకో దగ్గర నుంచి వస్తుంది. నీవును నీ తండ్రి ఇంటి వారు నశించిపోతారు. నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకుని. అది కరెక్ట్ మాట. ఏంటంటే అమ్మాయి వేస్తారమ్మా హదస్సా చిన్నాన్న దగ్గరికి వెళ్ళి వంటలు వండి పెట్టి ఆ చిన్నాన్న తినగా మిగిలిన తిందామని వచ్చావు. నువ్వు రానివవుతావు అనుకో వచ్చావా? ఇక్కడికి రాలేదు. కానీ నిన్నేం చేశాను? రాణించేశాను. ఎందుకు చేశాడండి? యూదులకి ఒక దినాన్ని అందరిని యూదులు చంపేయాలని శాసనం ఉంది. ఆ శాసనం కొట్టి వేయడానికే ఎస్తేర్ని రాణిగా చేశాడు దేవుడు. దట్ ఈస్ ద గాడ్స్ వర్క్. అలాగే ఇక్కడ ఉన్న విక్టర్ ప్రభాకర్ అనేవాడిని ఒక అద్భుత కార్యం గురించి దేవుడు సృష్టించాడు. ఇక్కడ ఉన్న నిన్ను దేవుడు ఒక అద్భుత కార్యం సృష్టించాడు. నీకు తెలుసా ఆ కార్యం ఏంటో? దేవుడు నిన్ను ఎలా వాడుకుంటాడో నీకు తెలియదండి. ఏంటి ఒక బ్యాట్ ఊపిన అమ్మాయి ప్రపంచం పాపులర్ అయిపోయింది, నువ్వెందుకు అవ్వండి? నిన్ను ఎందుకు దేవుడు కనపరచుడు? తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలండి? దేవుని సమయం కొరకు నువ్వు తెలుసుకోవాలి. నువ్వెందుకు సృష్టింపబడ్డావో తెలుసుకోవాలి. దేవుడు ఏం చేయమన్నాడో అదే చెయ్యాలి. చాలా జాగ్రత్తగా వినిపించండి. జరిగింది ఒకటి చెప్తాను మీకు. కొరియా దేశం, దక్షిణ కొరియాలో చాలా భక్తి విశ్వాసాలు ఎక్కువ. పెద్ద చర్చ్ కొరియా దేశంలోనే, దక్షిణ కొరియాలో 14 లక్షల మంది సభ్యుల నుంచి అక్కడే ఉంది. ఒక ఏటి ఒడ్డు అవతల ఒక పెద్ద కాన్ఫరెన్స్ అవుతుంది, యూత్ కాన్ఫరెన్స్ అవుతుంది. ఒక 4 యవనస్తులు ఈ చివరికి వచ్చేసరికి అక్కడ వెళ్ళిపోయి ఫెర్రీ వెళ్ళిపోతుంది. లాస్ట్ ఫెర్రీ ఇదే అనమాట. మళ్ళీ తెల్లవారి వరకు ఆ ఫెర్రీ ఉండదు. ఈ 4 ఒడ్డుకు వచ్చిన తర్వాత 4 ప్రార్థన చేసుకున్నారట. పేతురు నీళ్ళపై నడిచాను, ఒరే మన 4 నీళ్ళపై నడుద్దని నీళ్ళకి వెళ్ళిపోయి చచ్చిపోయి తెల్లరితే వెళ్ళిపోయారు శవాలయ్యి. ఎవరికి అవమానం అది? వాళ్ళు దేవుడిని అడిగారా? ఈ నీళ్ళలో గెంతిస్తే లేకపోతే నీళ్ళ మీద నడిచేసి అడిగారా దేవుడిని? ఎవరు నిర్ణయం తీసుకున్నారండి? వాళ్ళు సొంత నిర్ణయం తీసుకున్నారు. సొంత నిర్ణయాలు తీసుకోకండి, దేవుడి మీద ఆధారపడండి. దేవుడు అన్యాయస్తుడు కాడు. గాడ్ ఆల్వేస్ గివ్స్ ద బెస్ట్ ఫర్ యూ. దేవుడు నీకు మంచిదే ఇస్తాడు ఎప్పుడైనా సరే. లాస్ట్ అండ్ ఆఖరికి వెళ్ళిపోతానండి. దేవుని సమయంలో హెచ్చింపు. నువ్వు అనుకుంటావు కదా విక్టర్ పవర్ నేను పెద్దోడు అయిపోవాలా, లేదా నువ్వు పెద్దదాన్ని అయిపోవాలి అనుకుంటావు కదా. నీ టైంలో నువ్వు నేను ఒక్కసారి ఆలోచించండి. విక్టర్ ప్రభాకర్ గారి వయసు ఎంత అండి? 73 సంవత్సరాలు. ఈ 73 సంవత్సరాలు ఎంతమంది బతుకుతారండి? మొన్న వరల్డ్ స్టాటిస్టిక్స్ తీశాను. 60 సంవత్సరాలు బతికిన వాళ్ళు 100కి 6 5 ఉంటారట. 60 సంవత్సరాలు బతికిన వాళ్ళు అంటే 60 సంవత్సరాలు బ్రతికితే ప్రపంచ జన్మలో నువ్వు 6వది అనమాట, 6వదని అనమాట. 70 సంవత్సరాలు దాటిన వాళ్ళట ప్రపంచంలో 5-4% ఉంటారట. అంటే 100 మంది 4లో ఒకడు విక్టర్ ప్రభాకర్ ఆల్రెడీ.
120 సంవత్సరాలు అంటే అప్పుడు నేను ఏమైపోతానండి? ఒక్కడిని అయిపోతాను, 1%లోకి వెళ్ళిపోతాను నేను. కనుక నిన్ను ఎవరు తీసుకెళ్తాడండి అక్కడికి? దేవుడు తీసుకెళ్తాడు. దేవుని సమయంలో నిన్ను హెచ్చిస్తాడు తప్ప నీ టైంలో నేను హెచ్చించడం. 1 పేతురు 5:6 దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించిన దేవుడు తగిన సమయం హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద ఆయన బలిష్టమైన చేతుల కింద దేన మనస్కులైనడి. అండి మళ్ళీ చదవమా. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనస్కులైండి. ఏంటి అర్థమైందండి మీకు? తగిన సమయంలో హెచ్చిస్తాడు దేవుడు. ఒక టైం అన్నదట. ఆ టైం వరకు మనకైతే ఉండాలట, దీన మనసు ఉండాలట. ఇవాళ గమనించి చూడండి, మెగా చేసి పాస్టర్లాగా వస్తుంది, హల్లెలూయా హల్లెలూయా అని కానీ కింద నుంచి చూసండి పొగలు చేస్తుంటే, పొగలు రాకపోతే నడ్డు, అయిన చప్పట్లు కొట్టకపోతే నడ్డు, బాన్సర్స్ లేకపోతే నడ్డు. ఎంత అన్ని ఒకసారి ఆలోచించండి. వీరిని బట్టి దేవుని నామము అన్యజనుల్లో దూషింపబడుతుంది. జీవాధిపతి అయిన దేవుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనకి బాన్సర్స్ లేరండి. జీవాధిపతి అయిన దేవుడు భూమి మీదకి ఆయనకి రథాలు లేవండి. ఇవాళ దేవుని సేవకులు ఇవన్నీ కావాలండి. ఏంటంటున్నాడండి? చదవమా మొదటి నుంచి. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు గాడ్ హ్యాస్ హిస్ ఓన్ టైమ్ టు లిఫ్ట్ యు అప్. నిన్ను హెచ్చించడానికి ఆయనకు ఒక టైం ఉంది. ఆ టైంలో అయినా చేస్తాడు. 100%. దేవుడు అన్యాయస్తుడు కాడు. హీ విల్ డూ ఇట్. కానీ ఏమంటున్నాడండి? అది నువ్వు సంపాదించుకోవడానికి, అది స్వతంత్రించుకోవడం ఏంటి ఉండాలట? సెకండ్ ఫేజ్ చదవమా. ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనస్సు. ఆయన బలిష్టమైన చేతుల కింద ధ్యానం అంటే నీకు స్మోక్ అవసరం లేదు, నీకు బాన్సర్స్ అవసరం లేదు. ఏంటి, నేను అమెరికా వెళ్ళాను ఫస్ట్ టైంలోనే 7 నెలలు ఉన్నాను, 7 months. క్రైస్ట్ చర్చ్ ఇంటర్నేషనల్ అనే చర్చ్కి సీనియర్ పాస్టర్గా పనిచేశాను. నా కిందని పాస్టర్ గేరీ గారు ఉండేవాడు, ఆయన కిందని పాస్టర్ షారా గారు ఉండేవారు. నేనే సీనియర్ పాస్టర్. 7 months ఆ చర్చ్లో పాస్టర్గా పనిచేశాను. చాలా గనపరిచారు ఆ చర్చ్లో, నన్ను చాలా గౌరవించారు. నా బర్త్డేస్ అంటే నాకు సాడ్ డే అనమాట. బర్త్డే రోజు చాలా బాధపడతాను. అంటే బర్త్డే రోజు 2 ప్రశ్నలకు సమాధానాలు ఉంటాడు, అందరికి అడుగుతాను. ఏంటంటే, 1 ఎందుకు పుట్టావు, 2 ఎందుకు జీవిస్తున్నావు. నా వరకు నేను బర్త్డేస్ ఎప్పుడు బాధగానే ఉండేవాడిని. ఎప్పుడు నా బర్త్డేస్ గ్రాండ్గా జరగడం అంటే ఏంటో తెలియదు. ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ 1993, ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ క్రైస్ట్ చర్చ్ ఇంటర్నేషనల్ నా బర్త్డే చేశారు. ఎలా తెలుసా? చర్చ్ అంతా బర్త్డే వేడుకలు చేశారు. సర్ప్రైజ్, నాకు తెలియదు. నేను కారులో దిగేసరికి జస్ట్ ఎంట్రన్స్ దగ్గర అందరూ నా గురించి వెయిట్ చేస్తున్నారు. అందరూ పాట పాడుతున్నారు, డాక్టర్ పాషిలా హ్యాపీ బర్త్డే. అందరూ పాట పాడి లోపలికి తీసుకెళ్ళారు. పెద్ద కేక్ డాక్టర్ పాషిలా అని కేక్ కోయించారు. అందరూ స్కిట్స్ చేశారు, నా గురించి పాటలు పాడారు, నా గురించి నాట్యాలు చేశారు, నా గురించి చిన్న చిన్న డ్రామాలు లాంటివి వేశారండి. ఆవేళ నేను ఐఎమ్ రియలీ ఓవర్వెల్మ్డ్ అన్నమాట. ఎంత తన్మయం అయిపోయినంటే, ప్రభువా ఎక్కడో పుట్టాడు, దిక్కులేని వాడి ప్రభు. కేకులు అంటే మాకు తెలియదండి, బర్త్డే అంటే కేకులు అంటే మాకు తెలియదు. కొద్దిగా మేము పెద్ద అయిన తర్వాత మా అమ్మ ప్యాన్ కేక్ చేసేది, అదే మాకు బర్త్డే కేక్. ఆ ప్యాన్ కేక్ చేస్తే అదే బర్త్డే కేక్ అనుకోండి. కేకులు అంటే మాకు తెలియదు. అవాళ ఆ అమెరికాలో వైభవం చూసి నేను అనుకున్నానండి, దీనులను దరిద్రులను పెంట కుప్ప మీద లేపి అధికారులతో ప్రధానులతో కూర్చోబెడతాడంటే అవాళ నేను అది ఎంజాయ్ చేశానండి. తగిన కాలం అందు ఆయన మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన అస్తమల కింద, ఆ మాట వదిలేస్తున్నాడు చదమ్మా. ఆయన బలిష్టమైన చేతి క్రింద, ఆయన బలమైన చేతుల కింద దేన మనస్కులైండి. కోడి ఆ పిల్లలకి చెప్తుంటుంది, అమ్మా పాపలు బాబులు నన్ను వదిలి వెళ్ళకండి అంటే, మమ్మీ అలాగే చెప్తుందిలే, మమ్మీకి ఏంటి తెలుసు. అందులో ఒకటి ఆ పక్కన కోడిపిల్ల చెప్తుంటుంది, లే మమ్మీ మాట వినే వెళ్ళకంటే, అలాగే చెప్తుందిలే, దానికి తెలుసు ముసలిదని. అలాగ మమ్మీని వదిలి అలా దూరంకి వెళ్తుంది. అలాగే నేటి వస్తుందండి, గద్ద ఎందుకండి దాన్ని ఎత్తుకెళ్ళిపోయాడు. కేక్ చాలు,
కాకి ఎత్తుకెళ్ళిపోద్ది. అప్పటికే కియో అని అరుతుంటుంది, మ్యా అని అరుతుంది, పట్టుకుపోద్ది అంతే. ఏంటి చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఏమంటున్నాడండి ఆయన? బలిష్టమైన చేతి క్రింద. ఎంతమంది ఉన్నారండి ఇవాళ? అమ్మ నాన్న ఏటిస్తాడు, అమ్మ ఏటిస్తుంది, తాత ఏటిస్తాడు, మా అమ్మ ఏటిస్తాడు, ఇవే ఆలోచన చేస్తారు. మామ కంటే, తాత కంటే, నాన్న కంటే, అమ్మ కంటే గొప్పడేవుడండి ఆయన. హస్తం ఏంటట? బలిష్టమైన హస్తం అట. ఆ హస్తం కింద ఉన్నాడు ఎవడండి? దావీదు గారు. ఆ హస్తం కింద ఉన్నారండి దేవుని పిల్లలందరూ. ఆ హస్తం కింద ఉన్నాడు యోసేపు. ఆ హస్తం కింద ఉన్నాడు విక్టర్ ప్రభాకర్. ఇవాళ ఏంటి వాళ్ళు దేవుని ఏంటి అడుగుతున్నాను తెలిసింది మీకు, వినడానికి విచిత్రంగా ఉంటుంది కదా. ప్రభా దానియేలు గురించి చెప్పుకుంటున్నారు, దావీదు గురించి చెప్పుకో, నాకు అవి వద్దు ప్రభా, నా గురించి చెప్పుకునేలాగా ఒక చరిత్ర ఇచ్చి ప్రభాని అడుగుతున్నాడండి. దేవుని అడుగుతున్నాడు, ప్రభా విక్టర్ ప్రభాకర్ గురించి చెప్పుకోవాలి ప్రపంచం, ఆ చరిత్రకి ప్రభాని అడుగుతున్నాడండి. దేవుడు ఇవ్వడండి నీకు? ఏంటి దేవుడు నేను మదర్ తెరీసాలో చేయలేడా నిన్ను? దేవుడు నేను ఒక అద్భుతమైన వ్యక్తిగా చేయలేడా నిన్ను? ఏంటి దేవుడు పెద్ద పెద్దవాళ్ళు పిలిచాడండి? ఏంటి ఏలీ టైంలో దేవుడు అక్కడ ఎవరితో మాట్లాడలేదు, దేవుడు దర్శనాలు ఇవ్వట్లేదు. ఆ టైంలో వెళ్ళి ఎవరితో మాట్లాడాడండి దేవుడు? ఏ స్మాల్ బాయ్, చిన్న పిల్లడితో దేవుడు మాట్లాడాడు. సిగ్గుపడాలి ఏలి అని కూడా, అసలు ఆ సిన్వేషన్ కాదు సిగ్గుపడాలి. ఆ చిన్న పిల్లడితో వెళ్ళి దేవుడు మాట్లాడాడు. ఏంటి అక్కడ ఏమంటాడంటే ప్రవక్తలు, నేను బాలుడునని నువ్వు అనవద్దు, దేవుడు నేను ఏర్పాటు చేసుకుని నేను బాలుడినని, చిన్నపిల్లని దేవుడు నేను ఘనంగా వాడుకుంటాడంతే. కానీ నువ్వు ఏం చేయాలమ్మా? ఆయన బలిష్టమైన చేతి క్రింద ఆడేవాడు, పాస్టర్ ఎవడు, పాస్టర్ ఎవరు, చీఫ్ మినిస్టర్ ఎవడు, ప్రైమ్ మినిస్టర్ ఎవడు అంటే అందరినీ ఎవడవడని లాస్ట్ డేట్ వస్తుందండి, నువ్వెవడని వస్తుంది. అందరినీ ఆడేవడం అడిగిస్తే నువ్వెవడని వస్తుంది. నేను ఎవరిని లెక్క చేయనంటే నిన్నెవడో లెక్క చేయని పరిస్థితి కూడా వస్తుంది. దేవుని సేవలో, దేవుని మార్గాల్లో పైకి రావాలంటే ఏంటి ఉండాలమ్మా? దీన మనసు ఉండాలి. ఆయన మిమ్మల్ని హెచ్చించుకొలది తగ్గించుకొని ఉండాలి. దానికి మన బాడీకి భాషలు ఏమన్నాండి? ఎదిగే కొలది ఒదిగి ఉండాలి, ఎదిగే కొలది ఒదిగి ఉండాలి. నేను చూడగానే అమ్మో ఆయన చాలా గొప్పవాడండి, అమ్మాయి గొప్పదైనా అంటే నేను 27వ సంవత్సరం 26వ సంవత్సరంలో పెళ్లి చేసుకున్నాను. 27వ సంవత్సరంలోనే సిటీలో క్రీమ్ ఆఫ్ ద సిటీ పీపుల్తో నేను పనిచేస్తానండి. టెంపనీ స్కూల్ హెడ్ మెర్సీ జయరాజు గారు, బిహెచ్పి జనరల్ మేనేజర్ సాల్మన్ రాజు గారు, మెదక్ డయాసిస్ బిషప్ బీజీ ప్రసాద్ గారు, పెద్దోళ్ళతో పనిచేశాను. నా వయసు 27 years, వాళ్ళు 60 దాటిస్తున్నారు. వాళ్ళతో కలిసి పనిచేశాను. వాళ్ళందరూ విక్టర్ 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 అని పిలుస్తుంటారు. డాక్టర్ హక్ అని బిల్లీగ్రామ్ అసోసియేట్, సిటీ అంతా కలిసి ఆయన క్రూసేడ్ చేశారు 69లో. 84 నేను ఒక్కడనే టెంపనీ స్కూల్ అని క్రూసేడ్ చేశాను. లీడర్షిప్స్ ఎవరిని పెడుతుంటాను. నేను ఎప్పుడు గమనించండి, నేను స్టేజ్ మీద ఉన్న ట్రై చేయను, ఒక మూల కూర్చొని పని చేస్తాను. చాలా గ్రాండ్గా జరిగాయి. అమెరికా నుంచి బిల్లీగ్రామ్ అసోసియేట్ న్యూస్ లెటర్ వచ్చింది. ఇక్కడ వీళ్ళందరికీ పంపించారు. అక్కడ ఏంటి రాశారంటే, విశాఖపట్నంలో అత్యధికంగా హక్ క్యాంపెయిన్ జరిగింది, బిల్లీగ్రామ్ అసోసియేట్ మీటింగ్ జరిగాయి. దీని అంతటికీ కార్యసాధన వహించిన వాడు రెవరెండ్ డాక్టర్ విక్టర్ ప్రభాకర్ నా పేరు రాశారు. నేను అడగలేదు వెళ్ళి, నా పేరు రాశారు అక్కడ. అంటే ఆ చిన్న వయసులో అందరి మెదడులో నేను ఉండేవాడిని అండి. మీరు ఎలాగ ఉండాలంటే వాళ్ళ మెదడులో ఉండే ఈడిక పొగరండి, ఈ అమ్మాయిక పొగరండి అని అంటే నువ్వు ఎలాగ ఆశీర్వదింపడతావండి? ఒక మనిషి నేను లైక్ చెప్తే దేవుడు ఎలా లైక్ చేస్తాడండి? పాస్టర్ గారు మనుషులతో నాకు లెక్కేట అనుకుంటున్నారా? యేసుప్రభు గురించి ఏం చెప్పాడు? ఆయన మనుషుల దయందును, దేవుని దయందును, జ్ఞానమునందును, వయసునందును అభివృద్ధి చెందుతాడు. దేవుడి దయ అందరికి ఉంటుందండో, మంచోడు దేవుడు. జ్ఞానము వయసు అలాగే ఎదిగేస్తుంటాం కదా. చిన్న పిల్లలు నేను చూసిన చిన్న పిల్లలు తల్లులు అయిపోయారు, ఎదిగేశారు. ఏంటండి? మనుషుల దయ. యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. మనుషుల దయ అనేది అంత సులువు కాదు. కనుక నేను మనుషులు లెక్క చేయను నువ్వు అనుకుంటే నిన్నెవడు లెక్క చేయడు తల్లి, నిన్నెవడు లెక్క చేయడు. ఇవాళ విక్టర్ ప్రభాకర్ ఎలాగ ఉన్నాడంటే మనుషుల వల్లే నేను ఎలాగున్నా. అమెరికా దేశం వెళ్తే మనుషులే నన్ను ప్రేమిస్తాను. మా నాన్నగారు చనిపోయినప్పుడు అయితేనండి విశాఖపట్నంలో అతి ప్రముఖులందరూ వచ్చారండి సమాధికి, నన్ను బట్టే వచ్చారు. సో గాడ్ విల్ బ్లెస్ యూ. దేవుడు నేను దీవిస్తాడు. దీవెన నాకు వద్దన్న ఎవరు చేయత్మంటే ఎవరైనా ఎత్తుతారా?
ఎవరైతారు అందరికీ ఆశీర్వాదాలు కావాలి. మీతో ప్రపంచంతో మాట్లాడుతున్నానండి. దీవెనలు కావాలంటే ఏం చేయాలి? చదువుతాలి. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులైయుండుడి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. నేను మీకు చెప్పవలసిన లేదు మీరు గర్విష్ఠులని, నేను మీకు చెప్పవలసిన లేదు మీరు అహంకారులని. మీకు తెలుసు అహంకారులని, మీకు తెలుసు గర్విష్ఠులని. మీ గురించి ఎవరిని అడిగిన వీళ్ళు గర్విష్ఠులని చెప్తారని కూడా మీకు తెలుసు. ఇవాళ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన బలిష్టమైన హస్తాల కింద ఏమై ఉండాలమ్మా? నువ్వు దీన మనస్కురాలే ఉండాలి. దీన మనస్కుడు అయినప్పుడు దేవుడు అంటున్నాడు, తల్లి ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నేను ఎక్కిస్తాను అంటున్నాడు. మన సమయంలో కాదు, దేవుడు తన సమయంలోనే కార్యాలు చేస్తాడు. పాస్టర్ గారు, నేను చాలా బుద్ధిహీనంగా చాలాసార్లు నా టైంలో పని అవ్వలేదని బాధ కూడా పడ్డానండి. దేవుడి మీద కోపం కూడా వచ్చిందండి. కానీ ఇవాళ వాక్యం విన్న తర్వాత నాకు ఒకటి అర్థమైంది పాస్టర్ గారు, దేవుడు తన సమయంలో కార్యాలు చేస్తాడని. నేను సహనంతో విరిగి నలిగిన మనసు కలిగి ఉండాలని తెలుసుకున్నాను పాస్టర్ గారు. నా గురించి ప్రార్థన చేయండి అన్నారు. మీ కుడి హస్తం పైకి ఎత్తాను. సిగ్గుపడకండి, ఇందులో సిగ్గుపడవలసిన పనే లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళు మీతో చెప్తున్నాను తల్లి, చేతులు ఎత్తిన వాళ్ళు మీరు చెప్తున్నాను తల్లి, నిన్ను దేవుడు ఎంత హెచ్చించబోతున్నాడో నీకు తెలియదు తల్లి. నీవు ఊహించిన దాటికంటే ఆశించిన దానికి అత్యున్నతంగా దేవుడు నేను నిలబెట్టబోతున్నాడు. కానీ ఇది మాత్రం జ్ఞాపకం ఉంచుకో తల్లి, ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసులో ఉండండి. మహాపరిశుద్ధ యేసునైనా కృపామేడ ఈ దిన నాతో మాట్లాడారు, మా అందరితో మాట్లాడారు. ప్రభువా, మీకు ఇష్టమైన బిడ్డలుగా మమ్మల్ని జీవింపచేయండి. మీ సమయంలో మీ కార్యాలు మా పక్షంగా జరిగించి మిమ్మల్ని మహింపరచుకొనుమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి.